ఎల్లుండి హైదరాబాద్ కు రానున్నారు ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ. దీంతో ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉండటంతో భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. గ్రౌండ్ మొత్తం వాటర్ స్ప్రే చేశారు. సీటింగ్ చైర్స్ మరమ్మతులు చేసి పెయింటింగ్ వేశారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. 13న ఉప్పల్ స్టేడియం వేదికగా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఫుట్బాల్ మ్యాచ్లో తలబడనున్నారు. కాబట్టి ఉప్పల్ స్టేడియంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మ్యాచ్ ఇక్కడే జరగనుంది. సో ఈ ఉప్పల్ స్టేడియం అంటే ఒక విధంగా క్రికెట్ స్టేడియం అవ్వడంతో ఇక్కడ ఫుట్బాల్ సంబంధించిన మ్యాచ్ జరగాలి అంటే కొంతమేరకు గ్రౌండ్ సంబంధించి పూర్తిగా మరమ్మతులు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తం వాటర్ చేస్తున్నారు. ఎక్కువ సార్లు వాటర్ చేసి గ్రౌండ్ని మొత్తం కూడా తడిపిన తర్వాత ఇటు ఫుట్బాల్ ఆడడానికి కాస్త అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి గ్రౌండ్ సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్. దాదాపుగా ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి ఒక క్రేజ్ క్రియేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు అంటే ఈ మ్యాచ్ ద్వారా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ రావడము, అందులోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక జట్టులో ఇద్దరు కూడా 5 నిమిషాల పాటు కూడా మ్యాచ్లో ఆడనున్నారు. సో రెండు టీమ్స్ సంబంధించిన మ్యాచ్ జరిగే టైంలో కూడా వీళ్ళు మ్యాచ్ చూస్తారు. ఇద్దరు లాస్ట్ 5 మినిట్స్ ఆడతారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఫుట్బాల్ గోల్స్ సంబంధించి 2 గోల్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన మరమ్మతులు చేస్తున్నారు. వాటికి పెయింటింగ్స్ వేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో గ్రౌండ్ సంబంధించి మాత్రము గ్రాస్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఫుట్బాల్ గేమ్ ఆడేటప్పుడు ప్లేయర్స్ సంబంధించి కూడా గ్రౌండ్ అనుకూలించాలి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఇటు గ్రౌండ్ సంబంధించిన మరమ్మతులు, గ్రౌండ్ సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా చేస్తున్నారు. మనం చెప్తున్నట్లు మొత్తం వాటర్ చేస్తున్న సిచ్యువేషన్. దాదాపు ఉదయం నుండి సాయంత్రం వరకు రెగ్యులర్గా వాటర్ చేస్తున్నారు. మొత్తము గ్రౌండ్ని మొత్తం కూడా ఇటు గ్రాస్ కావచ్చు, లేకపోతే అవుట్ఫీల్డ్ క్రికెట్ సంబంధించి అవుట్ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా వాటర్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మెయిన్గా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఉప్పల్ స్టేడియం సంబంధించి మొత్తం కూడా ఈ మ్యాచ్ కారణంగా ఇటు శాంతి భద్రతలకు కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ఇతరేతర అంశాలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉప్పల్ స్టేడియంలోనే ఆ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం సంబంధించి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడొద్దు, ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తొద్దు. ఎందుకంటే వేలాది మంది వీక్షించడానికి వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా, అంటే మ్యాచ్ వీక్షించడానికి వచ్చేవారితో పాటు కామన్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్యలో ఎలాంటి క్లాష్ జరగకుండా ట్రాఫిక్ సంబంధించి ఇతరేతర అంశాలపైన పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టాలి అని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో పాటు మెయిన్గా బ్యారిగేట్లని, ఇప్పుడు ప్రస్తుతం మనం స్టేడియం లోపల ఉన్నాము, స్టేడియం బయట బ్యారిగేట్లను ఏర్పాటు చేసి బ్యారిగేట్ల క్యూ లైన్ ద్వారానే మొత్తం అందరు లోపలికి వచ్చే విధంగా ఎక్కడ తొక్కిసలాట కావచ్చు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి స్టేడియం మధ్యలో ఏదైతే మ్యాచ్ జరిగే ప్లేస్ ఉందో దాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో 13వ తేదీ మ్యాచ్ కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. స్టేడియం గ్రౌండ్కి ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి సీటింగ్ అనమాట. దీనికి మొత్తం కూడా పెయింటింగ్ వేయడము, మొత్తము గతంలో కొంతమేరకు చైర్లు విరిగిపోవడం కావచ్చు, అలాంటి ఏదైనా రిపేర్స్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా చేయించిన సిచ్యువేషన్. అయితే ఈ మ్యాచ్ కోసము మొత్తం కూడా ఆన్లైన్లో టికెట్స్ సంబంధించి విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తం కూడా ఇటు సీటింగ్ సంబంధించి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ని అలర్ట్ చేసి ఆన్లైన్లో దీనికి సంబంధించిన టికెట్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. మెయిన్గా ఈ
కింద ఫస్ట్ లెవెల్ ఆఫ్ సీటింగ్ అని చెప్పుకుంటే మొత్తం కూడా ఈ పై వరకు కూడా ఈ సీటింగ్ సంబంధించిన ఏర్పాట్లని దాదాపుగా కంప్లీట్ చేశారు. మధ్య మధ్యలో చైర్స్ అయితే కొన్ని ఇరిగి ఉండడం కావచ్చు, లేకపోతే కొంతమేరకు ఇబ్బందికరంగా ఉన్న వాటన్నిటిని ఆల్రెడీ రెక్టిఫై చేయడంతో పాటు ఆల్మోస్ట్ సీటింగ్ సంబంధించిన ఏర్పాట్లు మొత్తం చేశారు. పెయింటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం క్రికెట్ మ్యాచ్లు జరిగిన టైంలో ఈ సీటింగ్ సంబంధించిన వ్యవహారంలో కొంతమేరకు ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ఫుట్బాల్ మ్యాచ్ సంబంధించి మళ్ళొకసారి ఉప్పల్ స్టేడియం లో జరుగుతుంది. సో ఉప్పల్ స్టేడియం సంబంధించి సీటింగ్ కావచ్చు, లేకపోతే వచ్చే ప్రేక్షకులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎవరైతే ప్రేక్షకులు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు దాంతోపాటు ఇక్కడ ఉన్న సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. డిజిటల్ స్క్రీన్ల వద్ద ఉన్నాం. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న టైంలో ఉప్పల్ స్టేడియంలో ఈ డిజిటల్ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. మ్యాచ్ జరిగే ఏరియా చుట్టూరా కూడా ఈ డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ పైన ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఇటు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకురావడము, అతని ద్వారా గేమ్ ఆడించడము. సో దీనికి సహకరిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వాటన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఈ డిజిటల్ స్క్రీన్లు కూడా కొంతమేరకు ఈ మ్యాచ్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిల్వనున్నాయి. ఇక పోలీసులతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. సీసీ కెమెరాలకు సంబంధించి కూడా మొత్తము సీసీ కెమెరా పర్యవేక్షణలో స్టేడియం మొత్తం కూడా ఉండనుంది. సో ఈ సీసీ కెమెరాలకు సంబంధించి ప్రతి ఒక్క మూమెంట్ కూడా రికార్డ్ చేయనుంది. సో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాల్లో అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. కాబట్టి పోలీసులకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకవైపు ఫిజికల్గా పోలీసింగ్ ఉంటుంది, మొత్తము స్టేడియము చుట్టూరా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. సో దాంతోపాటు ఈ సీసీ కెమెరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లో కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం వీటిని మానిటర్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఫుట్బాల్ మ్యాచ్ సంబంధించి ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లోనే మ్యాచ్ జరగనుంది. కాబట్టి ఇటు స్టేడియం సంబంధించి కావచ్చు, గ్రౌండ్ సంబంధించి, అట్ ది సేమ్ టైం పోలీసుల పరంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇతరేతర అంశాలకు సంబంధించి ఎంటైర్ అన్ని పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లకు సంబంధించి మాత్రం తుది దశకు చేరుకున్నాయి. మొత్తము వచ్చే ప్రేక్షకులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాము అని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.